ఐక్యత కోసం సమాజాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ఈ రవికుమార్ గారికి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర సంఘం పిఆర్ఓగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత ఉన్న ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారం అందజేసింది. వారిని అభినందిద్దాం అనేటటువంటి ఒక సంకల్పంతో ఉదయపు నడక మిత్రమండలి సభ్యులు ఇవాళ ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఇంకా ఆలస్యం అవ్వకుండా ఆ పురస్కారం అందుకున్నటువంటి వెంటనే కొద్ది రోజుల్లో మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అభినందన ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి అంగీకరించినటువంటి రవికుమార్ గారికి ధన్యవాదాలతో పాటుగా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఆయన గౌరవం జరగడం నేను చాలా ఆనందిస్తాను. మరి ఇలాంటి గౌరవాలని ఉగాది పురస్కారాన్ని ఇంకా పొందాలని కోరుతున్నాను. ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు. రవికుమార్ అంటే రవి అంటే అందరికీ తెలుసు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం బందర్లో ఎవరి సహకారం లేకుండా స్టేట్ మహాసభ నుంచి మంచి పదవి తీసుకున్నాడంటే ఆయన ఔన్నత్యానికి, ఆయన మంచితనానికి, ఆయన గొప్పతనానికి, ఆయన కలంగా ఉంటారు. మహాసభకు చేసే సర్వీస్ని బట్టి వాళ్ళ పెద్దలంతా కూడా వాళ్ళు ఆలోచించి ఒక వ్యక్తికి ఇచ్చారంటే చాలా గొప్ప విషయం. మనవాడు కూడా మన రవి గారు మన మహాసభ బాగా సహకరిస్తున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలా బందర్లో ఒక వ్యక్తికి ఈ పదవి రావటం అంటే చాలా గొప్ప విషయం. పెద్దలందరినీ దాటుకుంటూ ఆయనకి వచ్చిందంటే అమ్మవారి కృప, వెంకటేశ్వర కృప, రెండు కృపలు ఉన్నాయి ఆయనకి. స్వయం శక్తిగా ఆయన పైకి వచ్చాడు. ఆయన బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ నా కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.